తమిళనాడులోని కొయంబత్తూరులో మే 21న 10 ఏళ్ల పసిపాపపై జరిగిన ఘోర అత్యాచారం హత్య ఉదాంతం యావత్ దేశాన్ని కలిసిందే. కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో నిందితులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అయితే తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించిన ప్రెస్ మీట్లో పోలీసు అధికారులు ప్రస్తావించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ కేసు అప్డేట్స్ ఇచ్చేందుకు వెస్ట్ జోన్ ఐజీ ఆర్వి రమ్య భారతి, కోయంబత్తూరు రేంజ్ డీఐజీ సి స్వామినాథన్, ఎస్పీ అల్లటిపల్లి పవన్ కుమార్ రెడ్డి కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతటి తీవ్రమైన సున్నితమైన కేసు గురించి మాట్లాడుతున్నామనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఆ ముగ్గురు ఉన్నతాధికారులు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కనిపించారు. ఐజీ రమ్య భారతి గోళ్లు గిల్లుకుంటూ పక్కన ఉన్న వారితో సాధారణ సంభాషణలు మునిగిపోయి వీడియో సోషల్ మీడియాలో రావడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఒక చిన్నారి ప్రాణం పోతే మీకు అంత నవ్వులాటగా ఉందా? వీరు ఆ పదవులకు అర్హులేనా అంటూ నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. సివిల్ సొసైటీగా మనం విఫలమయ్యామంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే కేసు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్ కీర్తన కూడా నవ్వడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయితే ప్రెస్ మీట్ ముగిసిన తర్వాతే తాను నవ్వానని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతుంటే రక్షణ కల్పించాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.